ప్రపంచ సుందరి మణుల రాకతో హైదరాబాద్ కళకళలాడుతోంది. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల రాణులు తమ అందం, తెలివితేటలు, సేవా దృక్పథంతో ఈ వేదికపై తమ సత్తా చాటనున్నారు. ఈ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడటానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఈసారి రికార్డు స్థాయిలో 109 మంది వివిధ దేశాలకు చెందిన అందమైన మహిళలు పాల్గొంటున్నారు. వీరందరినీ వారు పుట్టిన ఖండాల ప్రాతిపదికన వివిధ గ్రూపులుగా విభజించారు. ఈ విభజనలో ముఖ్యంగా ఆఫ్రికా, అమెరికా, కరేబియన్, యూరప్, ఆసియా, ఓషియానా అనే 4 ప్రధాన ఖండాల గ్రూపులు ఉన్నాయి. ఈ విధంగా ఖండాల వారీగా విభజించడం వల్ల ప్రతి ప్రాంతానికి ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇక పోటీ విధానం విషయానికి వస్తే ఇది అనేక దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రతి ఖండం నుంచి అత్యుత్తమంగా నిలిచిన 10 మంది అందగత్తెలను క్వార్టర్ ఫైనల్ కు ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక వారి వ్యక్తిత్వం, అందం, వివిధ రకాల టాలెంటెడ్ రౌండ్లలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్లో ఎంపికైన ఈ 40 మంది పోటీదారులు మరింత కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. తర్వాతి దశలో వివిధ రకాల ప్రత్యేక పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా బ్యూటీ విత్ ఎ పర్సన్ అనే రౌండ్ చాలా ముఖ్యమైనది. ఈ రౌండ్ లో పోటీదారులు తాము చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తారు. వారి ప్రాజెక్టుల ప్రభావం, వారి నిబద్ధతలను బట్టి వారికి మార్కులు కేటాయిస్తారు. దీంతో పాటు టాలెంటెడ్ రౌండ్, స్విమ్ సూట్ రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్ వంటి ఇతర పోటీలు కూడా ఉంటాయి. ఈ వివిధ పోటీలన్నింటిలోనూ తమదైన ముద్ర వేసిన తర్వాత ప్రతి ఖండం నుంచి ఒక్కరొక్కరు చొప్పున మొత్తం 4 విజేతలను ఫైనల్ కు ఎంపిక చేస్తారు. అంటే ఆఫ్రికా నుంచి ఒకరు, అమెరికా, కరేబియన్ నుంచి ఒకరు, యూరప్ నుంచి ఒకరు, ఆసియా, ఓషియానా నుంచి ఒకరు ఫైనల్ 4లో ఉంటారు. ఈ 4 ఫైనలిస్టులు ప్రపంచం ముందు తమను తాము నిరూపించుకోవడానికి చివరిసారిగా పోటీ పడతారు. చివరిగా జరిగే గ్రాండ్ ఫినాలేలో ఈ 4 ఫైనలిస్టులు తమ అందం, తెలివితేటలు, వారు ఇంతకు ముందు సాధించిన మార్కుల ఆధారంగా జడ్జిల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. వారి సమాధానాలు, వారి ప్రెజెంటేషన్, వారు చూపిన మొత్తం ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమంగా నిలిచిన పోటీదారును మిస్ వరల్డ్ 2025 విజేతగా ప్రకటిస్తారు. ఆ క్షణం ఆ పోటీదారుల జీవితంలో ఒక మరుపురాని క్షణంగా నిలిచిపోతుంది. ఈసారి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందం, టాలెంట్ కలిగిన మహిళలకు ఒక గొప్ప వేదికను అందిస్తోంది. ఈ పోటీ కేవలం అందాన్ని మాత్రమే కాకుండా మహిళల వ్యక్తిత్వం, వారి సామాజిక బాధ్యత, వారిలోని అంతర్గత శక్తిని కూడా ప్రపంచానికి చాటి చెబుతుంది. మరి ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు గెలుచుకుంటారో చూడాలి.